శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. హైదరాబాద్ నాగోల్ దగ్గర ఉన్నటువంటి అల్కాపురి కాలనీలో శివగీత ఆశ్రమం, ఈ ఆశ్రమం యొక్క పీఠాధిపతులు శివశ్రీ సోమేశ్వర స్వామివారు. వారు ఇప్పుడు 83 సంవత్సరాల వయసులో ఉన్నారు. కానీ మనం చూస్తే ఒక 50-60 సంవత్సరాల మధ్యలో ఉన్నట్టుగా అనిపిస్తారు. చెప్పాలంటే గత 50 సంవత్సరాలుగా కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని ఎందరికో అందిస్తూ, ఎందరికో సన్మార్గాన్ని చూపిస్తూ ఎప్పుడూ ప్రచార ఆర్భాటాలకి దూరంగా ఉన్నారు. వారు మనందరి కోసం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఉంది. మరి ఆ కార్యక్రమ విశేషాలు, వారి ఆధ్యాత్మిక జీవన ప్రయాణం, అలాగే వారి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎలాంటి సమస్యల నుంచి బయటపడుతున్నారు, వారి జీవితాలను ఏ విధంగా ఆనందమయం చేసుకుంటున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే. చాలా సంతోషం అండి, మీరు మాకు సమయం ఇచ్చారు. అంటే పీఠాధిపతులు శివగీత ఆశ్రమం అనగానే ఎలాగుంటుందో ఏంటో అనుకున్నాను నేను. కానీ మీరు ఇంత సింపుల్గా గురుగారు, అంటే ఏదైనా ఆ మహాశివుడి యొక్క ప్రార్థనతో ఈరోజు మనం కార్యక్రమం ప్రారంభించాం. ఓం నమః శివాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథిదేవో. నాకు 4 గురువులు ఉన్నారు. మంత్రోపదేశం చేసిన నరసింహయ్య గారు, కర్నూల విశ్వేశ్వరయ్య గారు వేదం నేర్పిన, 45 ఏళ్ళ వయసులో వేదం నేర్పిన విశ్వేశ్వరయ్య గారు, 46 ఏళ్ళలో యోగ నేర్పిన మహబూబ్నగర్ రామయ్య గారు, సుఖశ్రీ అనే గురువే కాదు, ఆయన దేవుడే అనుకుంటారు. నిస్వార్థ పనులు, 4కి 4. విశ్వేశ్వరయ్య గారు అనేవారు, ఎవరన్నా జ్ఞానం నేర్చుకుంటే భోజనం పెట్టి చెప్పవచ్చు. నీకు వచ్చిన జ్ఞానం, నీకు వచ్చిన విద్యను ఉపయోగించకుండా ఎవరికి దాచుకుంటే వచ్చే జన్మలో బ్రహ్మ రాక్షసుడు అవుతావు అని చెప్పాడు ఆయన. అటువంటి గురువుకు ఎన్ని నమస్కారాలు పెట్టినా తక్కువనే. నీకు వచ్చిన విద్యను ఉపయోగించు, కానీ దాచుకోవద్దు. ఇక రామయ్య గారు చెప్పిండు, ఎవరికైనా సహాయం అవసరం వస్తే చేతనైతే చెయ్యి, చేత కాకపోతే దండం పెట్టు. ఇక నరసింహయ్య గారు మంత్ర ఉపదేశం చేశాడు. ఆయన ఒక ఉపదేశం అంటే మంత్రంతో పాటు ఈ మంత్రాన్ని చెడుకు ఉపయోగించుకుంటే వచ్చే జన్మలో రాక్షసుడు అయిపోతామని ఆయన చెప్పాడు. సుఖశ్రీ గారు, నాకు చదువు రాదు, సరిగా రాయలేను అంటే శివుని నమ్మకం ఉందా అని ఒక శ్లోకం చెప్పాడు. నమ్మరు నచ్చరు ఒట్టిగా పిలుతురు, నమ్మగలిగారు లోకపు మనుషులు, నమ్మి పిలిచిన ఓ అనడా శివుడు, నమ్మక నచ్చక పిలుసు వారిని కొమ్మనికి కూయుమనే కూడల సంగమ దేవుడు. అంటే నీకు నమ్మకం ఉంటే, సత్సంకల్పం ఉంటే శివగీతను బోధిస్తావు. నీకు శివగీత ప్రచారం చేసే సత్సంకల్పం ఉంటే ఆ శివుడే నిన్ను తీసుకుపోతాడయ్యా. దినాభి అభివృద్ధి లోకమంతా తెలుస్తుంది నీ వల్ల అని ఆయన ఆశీర్వదించాడు. నా తల్లిదండ్రి విషయానికి వస్తే
గట్టి శరీరాన్ని ఇచ్చారు నాకు. మా అమ్మ ఒక వాక్యం చెప్పింది, ఎవరికైనా ఒక మాట ఇస్తే ఫలానా టైం ఇచ్చినావు అనుకో, అక్కడ పో, నేను సచ్చినాను తెలిసిన అక్కడ పోయి వచ్చి నా సావుకాడు రామని చెప్పింది. నా తల్లికి అదే మళ్ళా జన్మంటుంటే అదే కడుపులో పుట్టాలని ఆశ. మా తండ్రి భోజనం విషయంలో చెప్పాడు, గొంతు దాడితే ఏముంటుంది, ఈ నాలుకని చేయిస్తే నీ ఆరోగ్యం బాగుంటుంది అని ఆయన చెప్పాడు. ఇటువంటి మహావాక్యాలు నాకు లభ్యమైనవి. అయితే నా యొక్క ఉద్దేశం ఏమంటే, ఈ భూమండలం పుట్టినందుకు భూమి రుణం, తల్లి రుణం, తండ్రి రుణం, గురువుని రుణం తీర్చుకోవాలని నా ఆశ. అందులో నేను వీరేశవయ్య లింగాయత్ కాబట్టి అంతకుముందు భగవద్గీత చాలా సభలు చేశాను నేను కర్నూలు సైడ్. అనుకోకుండా శివగీత తటస్థిస్తేనే వీరశైవ లింగాయత్లో పుట్టి శివగీత ఎందుకు రాయకూడదు అని ఒక ఆలోచన ఒకటి వచ్చింది. 2009లో నాకు 2 కాళ్ళు కూడా ఆపరేషన్కి వచ్చినాయి. ఒక కాలు కాదు. కిమ్స్లో పోయి నా కొడుకు చూపిస్తే రెండిటికి 3.5 లక్షలు అడిగినారు. మా కొడుకు లాయర్. వస్తా చార్మినార్ చౌరస్తా, అది కాచిగూడ చౌరస్తా ఒక బుక్ స్టాల్ ఉంది. చిన్న శివగీత దొరికింది. రాత్రి వచ్చి ఇంట్లో చదివినాను. ఇంట్లో విరజా దీక్ష అనేది ఒకటి ఉంటుంది. అది రాముడు చేశాడు. ఏది? విరజా దీక్ష. విరజా దీక్ష చేస్తే శత్రు విజయం, రోగ విజయం నేను అదే కదా అందులో ఉంది. ఆయనకేం చెప్పలేను. నేను 3 నెలల్లో ట్రై చేసుకుంటా, కాకపోతే చూద్దాం ఉండే అని అప్పుడు విరజా దీక్ష ప్రారంభించిన 2009లో. ఇక్కడికి వెళ్ళి బాత్రూమ్ పోవాలా, నా కొడుకు ఇంకెవరైనా తోడై పట్టేవాళ్ళు, అటువంటి స్థితి. అప్పటికి వయసు కూడా అయి ఉంటుంది కదా. సరే అప్పటికి కూడా వయసు ఉన్నట్టే కదా. అటువంటిది ఇక్కడ నారపిల్ల అని ఒక ప్రకృతి వైద్యశాల ఉంది. ఆయన పేరు రామచంద్ర ఏదో డాక్టర్. ఆయన అడిగిన, నాకు షుగర్ ఉంది, ముఖాలు నొప్పులు ఉన్నాయి, బీపీ ఉంది, ఈ దీక్ష ఇట్లా ఉంది, ఎట్లా చేద్దాం స్వామి అని అడిగా. అంటే ఆయన ఏమన్నాడంటే, నీకు సపోర్ట్గా ఉంటా, ఇక్కడే ఉండు, నేను సపోర్ట్ ఉంటా, ఎట్లా చేయాలన్నా చూద్దాం. షుగర్ వచ్చి నాకు 91లో వచ్చింది. ఈ లైఫ్లో ఒక్క పొద్దు ఉంటా అని ఆయన అనుకోలేదు. షుగర్ వాళ్ళు ఉండరు కదా. ఆయన 5 రోజులు నిమ్మకాయ, తేనె, నీళ్ళతో నన్ను ఉంచాడు. రూపాయల హాఫ్ ధైర్యం వచ్చింది. షుగర్ వచ్చింది అదే మొదటిసారి. అయితే ఇంట్లో ఏముందంటే, మాసమేకం ఫలాహారం అంటాడు. ఎవరు? అగస్త్యుడికి ఈయన చెప్తాడు. ఎవరు? రామునికి. అగస్త్యుడు వచ్చి ఈ అరణ్యవాసంలో భార్యను కోల్పోయిన టైంలో రామగిరి కొండల్లో ఇది జరిగింది. అయితే ఆయన వైరాగ్యాలు చెప్తాడు. ఎవరికి? రామునికి. అది సత్యమే అయినప్పటికీ నాకు సీత వచ్చే ఉపాయం అంటే, నువ్వు రావణాసురుడు శివ గర్భితుడు ఆయన. ఎవరు? రావణాసురుడు. కాబట్టి నువ్వు శివుని శరణం పొందితేనే నువ్వు జయించగలవు. అందులో సముద్రం దాటి ఎట్లా పోతావు నువ్వు? నీకు సైన్యం లేదు, కాబట్టి శివానుగ్రహం కావాలి. అప్పుడు అగస్త్యుడు చెప్తాడు, మాసం ఏకం ఫలాహారో మాసం పర్ణాస్తదా. అంటే 1 నెల పండ్లతోనూ, 1 నెల పచ్చి ఆకులతోనూ, తినగలిగిన ఆకులతోనూ, మాసమేకం జలాహారం, 1 నెల నీళ్ళతోనూ, పవనాశన 1 నెల గాలితో. తర్వాత హోమం చేసిన విభూతి ధరించాలి, తెల్లటి వస్త్రాలు ధరించాలి, రుద్రాక్షమాలలు వేసుకోవాలి, అదే విభూతి ధరించాలి, అదే విభూతిలో పండుకోవాలి. ఇట్లా 4 నెలలు చేస్తే నీకు శివుడు ప్రత్యక్షమవుతాడని
అగస్త్యుడు చెప్పిండు. అంటే అప్పుడు నువ్వు సముద్రాన్నే తాగిన వాడవు, ఉమ్, నువ్వు చెప్పినవంటే ఉమ్, తప్పకుండా అవుతుంది అని అప్పుడు దండ ప్రమాణం చేస్తాడు. దండ అంటే కట్టిన అడ్డం 5 స్టేట్లను అష్టాంగ దండం కాకుండా ఇంకా విశేషంగా ఉమ్, అది భగవద్గీతలు చెప్తాడు. తద్విద్ధి ప్రాతేన పరిప్రష్టేన సేవయా ఉపాధేక్షతి ఇంతే జ్ఞానం జ్ఞాన తత్వర్ష. అంటే గురువుకు సాష్టాంగ నమస్కారం చేసి ప్రశ్నించాలి, అది కూడా వినయంగా సమయం చూసి అడగాలని భగవద్గీతలో ఉంది. అట్లనే ఇక్కడ కూడా అదే జరిగింది. అప్పుడు ఈయన విరిజా దీక్ష చేసి ఉమ్, ఎవరు రాముడు బ్రహ్మముహూర్తం స్నానం చేయాలి, ఉమ్, ఏమిట్లా నిద్రపోవాలైనా ఇప్పుడు, విభూతుల నిద్రపోవాలి ఉమ్, అంటే అట్లే చేసాడు. అయితే నేను అదే చేయాలని డిసైడ్ అయినా. ఉమ్, ఎవరు? నేను. ఉమ్, రామునంతా నేను చేయలేదు, ఉమ్, బూడిదలో పండుకోలేదు, బూడిద పెట్టుకున్నా కానీ బూడిదలో పండుకోలేదు, కానీ ఉమ్, మామూలుగా స్వామి లెక్కలో పండుకొని ఉమ్, ఒక నెల పండ్లు కొద్దిగా షుగర్ మాత్రలు వేసుకుంటూ ఉమ్, పండ్ల మీద ఉన్నా. ఆయన ఏమన్నాడు, డాక్టర్ రామ్ 3 నెలలు ఉండు అన్నాడు ఆయన. ఏది? పండ్ల మీద. ఉమ్, 3 నెలలు 4 నెలల కల్లా మోకాళ్ళ నొప్పులు పోయినాయి, ఉమ్, మొత్తం పోయినాయి. అర్థమైంది. అదే సమయంలో చార్ధాం పోయినాం ఉమ్, ఈ దీక్షలే. నేను నా భార్య ఇద్దరం పోయినాం. ఉమ్, ఇదే దీక్షలో అట్లనే పండ్ల మీదనే పోయినా. వచ్చినాక పచ్చి ఆకులతో ఉన్నా. పోతుంటే అడిగిపోతూ పోతుంటే ఉమ్, అన్ని చిగురు తెంపుకో. నేను బాగా తింటా. ఉమ్, అందులో కొద్దిగా సుక్కకూర ఆకులు, ఉమ్, పుంటికూర ఆకులు జర పుల్లగా అవుతాయి కదా, ఇంక అదే రుచి అన్నట్టు. ఉమ్, ఉప్పు లేదు, ఏం లేదు సైడ్. అది ఒక నెల రోజులు చేసి ఉమ్, మళ్ళా యమునోత్రి పోయి నీళ్ళ మీద చేసి ఉమ్, ఒక గాలి మీద ఒక్కటి చేయలే. ఇంకా ఉమ్, మూడు ఐటెం చేసిన. ఉమ్, అది చేసినాక నా శరీరం ఇట్లా అని మీరు అంటున్నారు. 80 ఏళ్ళున్నా ఉమ్, 50 పొద్దుగాల వస్తే నేను యోగా చేసేటప్పుడు చూస్తే మీరు 16 అంటారు. ఉమ్, ఇదంతా దేని వల్ల వచ్చిందంటే విరిజా దీక్ష వల్ల వచ్చింది. అంటే నేను దేనితో బాగుపడ్డప్పుడు శివగీతతో బాగుపడ్డాడు, ఉమ్, అంతే కదా. ఆ, మరి ఇంకా విశేషంగా చెప్పాలంటే నా దగ్గర డాక్టర్తో బాగాని కేసులన్నీ వస్తుంటాయి. ఆ శివగీతలో ఉన్నదే చెప్తా. అన్నం పుంసాసుతం త్రేత జాయతే జఠరాగ్నిన. ఆహారం తిన్న తర్వాత మన శరీరం పోయిన పుట్టలో పోయినాక ఉమ్, జీర్ణమైనాక ఏమవుతుందని ప్రశ్న అది. ఉమ్, సపోజు వడ్లు ఉన్నాయనుకుందాం. ఉమ్, గిన్నెలు వేస్తే ఏమవుతాయి? వడ్లు పోయి బియ్యం అయితే బియ్యం నూక తవుడవుతాయి. ఉమ్, మన శరీరంలో పోయినాక ఏమవుతాయి? ఇంపార్టెంటా కాదు? ఉమ్, అంటే మన శరీరం పోయిన తరువాత మలం స్తవిష్టో మధ్యమో మాంసతాం రజేత్. ఉమ్, అంటే ఎక్కువ భాగము మలం తయారవుతుంది, ఎక్కువ భాగము మలం తయారవుతుంది. మాంసతాం రజేత్ అంటే కనిష్ట, అంటే మలం తయారవుతుంది, మాంసం తయారైతే కనిష్ట మనః భాగస్య తస్మాత్ అన్నమయం మనః. లాస్ట్ ఏ భాగం ఉందో అది మనసు తయారవుతుంది. ఉమ్, రామునికి శివుడు చెప్పేది చెప్తున్నాను. ఉమ్, ఎందుకంటే మొత్తం శివగీత అంటే ఉమ్, 6 నెలలైనా ఒడవదు. అది ఆకలి అయినప్పుడు తింటే ఏమవుతుంది, జీర్ణమైనాక తింటే ఏమవుతుందో చెప్పుకున్నాం. ఉమ్, ఒకవేళ ఆకలి అయినప్పుడు భోజనం చేయకుంటే ఏమవుతుంది అది కూడా తెలుసుకోవాలి. కూడు పెట్టకున్న కుక్షిలో జఠరాగ్ని భక్షణం భూజేయు కుక్షిమలము. ఉమ్, కూడు పెట్టకున్న కుక్షిలో జఠరాగ్ని భక్షణం భూజేయు కుక్షిమలం. ఒకవేళ నువ్వు భోజనం పెట్టకపోతే ఆకలైనప్పుడు ఉమ్, 6 స్ట్రెంత్ అంటారా, సిక్స్త్ సెన్స్. వీడు అన్నం పెట్టట్లేదు, టైం పట్టేటట్టుంది అని చెప్తుంది. ఉమ్, అప్పుడు ఈ జఠరాగ్ని ఏం చేస్తుందంటే కుక్షిలో ఉన్న మలాన్ని తింటుంది అంటున్నాడు. ఉమ్, ఆహారం ఆకలైనా పెట్టకపోతే ఏం తింటుంది అంటే మలం తింటుంది. మలం తింటే ఏమవుతుంది నువ్వే చెప్తావు. ఇక రోగం.
రోగమే కాకుండా దరిద్రం కూడా. ఉమ్. అంటే ఇక్కడ ఆహారం ఎలా తినాలి అని చెప్తున్నారు. ఉమ్. ఎవరైతే మలాన్ని తినకుండా శరీరం కాపాడుతాడో వానికి ఇచ్చా మరణం ఉంటుంది, రాసి పెట్టుకోండి. ఉమ్. ఇచ్చా అంటే ఎవడో రేపు పోతాడో అట్లా ఏముండదు. ఇప్పుడు కావాలంటే అప్పుడు. నీ మెయింటెనెన్స్ ఉమ్. ఇప్పుడు ఇవి ఉన్నాయి, ఉమ్. నేను కాపాడుకుంటే ఎక్కువ రోజులు పనిచేస్తాయి. ఉమ్. ఇష్టమైన వాడుకుంటే అది ఎప్పుడు పోతుందో తెలియదు. ఈ శరీరాన్ని కూడా ఉమ్. ఆత్మకు రథం లాంటిది. ఉమ్. ఇది రథం. ఉమ్. దేహో దేవాలయ అన్నారు, నాకు తెలిసిన విషయం. ఈ దేవాలయాన్ని ఎంత శుద్ధిగా పెట్టాలంటే ఉమ్. మలం తినకుండా కాపాడాలి. మళ్ళీ కూడి విడిచి మలము కుడుచురా ఉపవాసి. ఎవరైతే ఉపవాసం డిసైడ్ అవుతారో వాళ్ళు భోజనం పెట్టరని తెలిసి మళ్ళా ఉపవాసం వదిలిన దాకా మలాన్ని తింటుంది. ఉమ్. మరి ఎట్లా స్వామి ఉపవాసం అనే డౌట్ కూడా రావచ్చు, ఎవరికైనా వస్తుంది కదా. అంటే ఉపవాసం అంటే ఇప్పుడు మీరు నా సమీపం లేదు దాన్నే ఉపవాసం. ఉపవాసం అంటే తినకూడదని లేదు రూల్ అన్న. ఉమ్. కానీ మరి ఏ మహానుభావుడు పెట్టిన కానీ ఉపవాసం అంటే తినకుండా ఉంటారు చాలా. దగ్గరుండి వినడం. ఉమ్. మీకు మాకేం రుణం ఉందో మరి, ఎప్పుడో కలుసుకోవచ్చు కూడా, ఇలా కలుసు రుణం ఇది. అవును. అయితే ఉపవాసం అంటే దగ్గరుండి వినడం. సరే తినకుండా ఉండాలనుకుంటే కూడా ఉమ్. అనుభవం ఉన్న గురువు దగ్గర అడగాలి. ఉమ్. ఏం లేదు, ఇక శివరాత్రి అంటే తినకుండా ఉండడమే. ఉమ్. కానీ తినకుండా ఉంటే ఉమ్. సాయంత్రం ముఖం తేజస్ రావాలి. ఉమ్. అన్ని ముఖాలు వీక్కపోయి ఉంటాయి, ఉమ్. మీ అనుభవంలో కూడా వచ్చి ఉంటుంది. అట్లా కాకుండా ఎవరైతే ఉపవాసం ఉంటారో ఉమ్. తిండి మానుకుంటే పర్వాలేదు, ఉమ్. రెండో లైన్లో వస్తుంది, అప్పుడు నీకు అర్థమైంది ఉమ్. ఏం చేయాలనేది కూడా అర్థం అవును. చేద్దాం. అంటే ఇప్పుడు ఇదంతా ఎవరికి చెప్పిండు? రాముడికి శివుడు చెప్తున్నాడు. అంతే కదా, అవును. రాముడికి చెప్పిండు. ఉమ్. అందుకే ఆ రామ కూడా జపం చేస్తా కొద్దిగా, ఉమ్. ఎందుకంటే ఆయన లేకపోతే శివగీత లేదు, ఆ. అర్జునుడు లేకపోతే భగవద్గీత లేదు. ఉమ్. భగవద్గీతలు ఏముందప్ప? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకా పాండవైస కిం కురుత సంజయ. ధర్మభూమిలో ఉమ్. నా కౌరవులు పాండవులు ఏం చేస్తున్నారు అంటే, నా ఉద్దేశం ఈ భారత భూమి అంతా ధర్మభూమి, ఉమ్. మనం ధర్మమే ఆచరించాలి, ఆచరింప చెయ్యాలి. ఉమ్. మా గురువుగారు ఒకటే చెప్పారు, ఉన్నంతకాలం నేర్చుకో, ఉన్నంతకాలం బోధించు, ఉమ్. ఉన్నంతకాలం సంపాదించు, ఉన్నంతకాలం ఖర్చు పెట్టు. ఉమ్. నా గురువుగారి యొక్క ఆదేశం. వాళ్ళ పేరు నిలబెట్టడం నా బాధ్యత. అవును. వాళ్ళ పేరు నిలబెడితే ఏం జరుగుతుందంటే లోకానికి క్షేమం జరుగుతుంది. ఉమ్. అయితే ఇప్పుడు కూడు విడిచి మలము కుర్చురా ఉపవాసి. ఉమ్. ఎవడైతే ఉపవాసం ఉంటాడో వాని మలాన్ని తింటాడు. ఉమ్. అపాం స్థవిష్టో భాగ స్యాత్ మధ్యమో రుధిరం. అపాం స్థవిష్టో మూత్ర స్యాత్ మధ్యమో రుధిరం భవేత్. జలము మనం పుచ్చుకున్న తర్వాత తాగిన తర్వాత ఏమవుతుంది, అది కూడా 3 విధాలు అంటారు. అపాం స్థవిష్టో మూత్ర స్యాత్, ఎక్కువ భాగం మూత్రం వస్తుంది. మధ్యమో రుధిరం భవేత్, రెండో భాగం రక్తం అవుతుంది. ఎవరికైనా రక్తం తక్కువ ఉంది అనుకుంటే ఉమ్. వాడు వాటర్ సరిగా తీసుకోలేదనే రూల్. ఉమ్. డాక్టర్ ఏదో ఐరన్ టాబ్లెట్ ఏదో రాస్తారు అన్నది. అంటే రక్తం ఎక్కడ ఉంది? నీళ్ళల్లో ఉంది. మాంసం ఎక్కడ ఉంది? ఆహారంలో ఉంది. అంటే ఇక్కడ పాయింట్ ఏముంది? అపాం మూత్రస్యాత్ మధ్యమో రుధిరం భవే. రుధిరం అంటే రక్తం. ఉమ్. కనిష్ట భాగస్యాత్, ఒకటి మూత్రం వస్తుంది, రెండోది రక్తం. రక్తం వస్తుంది. కనిష్ట భాగస్యాత్ తస్మాత్ ప్రాణో జలాత్మక. నీటి వల్ల ఆఖరి భాగం శక్తి వస్తుంది, ఉమ్. ప్రాణశక్తి. అందుకే జలమయం అన్నారు. ఉమ్. కనిష్ట భాగస్యాత్ మనః అంటే అది అన్నమయం అన్నారు, ఏది ఆహారాన్ని, ఇది జలమయం అన్నారు.
ఈ రెండిట్లని కావాల్సిన ఏమున్నాయి? మాంసం ఉంది, రక్తం ఉంది. మనసు ఉంది, శక్తి ఉంది. వెరీ గుడ్. అయితే ఇక్కడ ఏముంది? ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉండాలి, తినకుండా ఉండాలి అంటే వట్టి నీరు తాగాలి. నీళ్ళల్లో నీకేం తయారవుతుంది? రక్తం తయారవుతుంది. ఒక రోజు నువ్వు ఉపవాసం ఉన్న రోజు నీళ్ళు, వీలైతే నిమ్మకాయ 2 తాగితే నీకు రక్తం తయారవుతుంది, ఫేస్ తేజస్ వస్తుంది. అసలు ఈ శివగీత అనేది ఎలా ఉద్భవించింది? మీరు శివగీత వైపు వెళ్ళడానికంటే మీరు ముందు ఏ పని చేసేవారు, ఎలా వచ్చారు దీంట్లో? శివగీత ఎట్లా ఉద్భవించిందని మీకు చెప్పిన, రాముడు ద్వారా చెప్పిన. నేను శివగీతకి ఎందుకు పోయినా అనేది కూడా చెప్పిన. ఏది? నా మోకాళ్ళ నొప్పులకు మోకాళ్ళ నొప్పులు వచ్చే తప్పక మీకు తెలియదు శివగీత గురించి? తెలియదు స్వామి. నేను సికింద్రాబాద్ వస్తా ఇక్కడ కాచిగూడ చౌరస్తా కూడా బుక్ స్టాల్ ఉంది. ఏదో తీసుకొని ఇంకా పోతే చిన్న శివగీత బుక్ చిన్నగా ఉండింది, పెద్ద తాత్పర్యం లేదు. అలా విరజా దీక్ష అనేది అర్థమైంది. అది చేసినాను. తర్వాత చాలా వేల మంది కూడా అప్పటి నుంచి దూరం నుంచి కూడా వస్తారు నా దగ్గరికి. దేనికోసం వస్తారండి? హెల్త్ కొరకు వస్తారు. అంటే కోరికలు నెరవేరితే ఇంట్లో తర్వాత హెల్త్ కూడా వస్తారు. ఇప్పుడు చాలా మందికి గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఇప్పుడు మూత్రం ఎక్కువసార్లు ఎందుకు వస్తుంది అంటే గ్యాస్ ప్రాబ్లం అయితే మూత్రం ఎక్కువసార్లు వస్తుంది. పొట్ట ముందుకు వచ్చిన కొద్దిగా ఏ నాల ముందో సరిగా ఉండక అది ఎక్కువసారి పోతుంది. అర్థమైందా? నా దగ్గర మాటలు రాని వాళ్ళకు మాటలు వచ్చిన రోజులు ఉన్నాయి. ఇలా మంత్రశక్తి కోరికలు నెరవేరనికే ఓం నమ శివాయ ఎట్లా పలకాలి? ఓం నమ శివాయ. అది జనరల్గా అందరికి తెలిసింది కదా. లాస్ట్ అక్షరం నుంచి మళ్ళీ పలకాల కోరికలు నెరవేరాలంటే. యా వస్తుంది, తర్వాత ఏమొస్తుంది? వావ, సి, మా, నా, ఓ. యావసి మన ఓ. ఎటువంటి కోరిక అయినా ఏ నాడి చెడిపోతుందో మానవునికి, ఏ నాడి చెడిపోతుందో ఆ నాడి శుద్ధిగానికే 1,00,000 జపం అవసరం ఉంది. బాగా రాసి. ఏ నాడి? నీకు అదృష్ట నాడా, రోగం నాడా అన్ని నాడులతోనే నడుస్తుంది. ఇప్పుడు మీరు కెమెరా పెట్టినారు, అంతా వైర్లలోనే పోతుంది. కరెంటు కూడా వైర్లతోనే. దాని యొక్క తేజస్ అంటే లైట్ ద్వారా మనకు తెలుసు. అంటే ఈ నమశివ అనేది మీకు ఒక్కొక్క నాడి చెడిపోతే ఒక్కొక్క రోగం వస్తుంది. ఆ నాడి శుద్ధి అవుతుంది. ఒక నాడికి 1,00,000 జపం కావాలి. 100% నో మెడిసిన్. అంటే నేను చెప్పేదంతా జనానికి అవసరం ఉన్నాయి చెప్తున్నాను. ఇంకా వస్తువు ఉంది. నా గృహాతి వచాపత్యం కామక్రోధాది పీడిత. అంటే పీడలు ఏంటివా అంటే కోపం అన్నాడు. తర్వాత కామం. దానికి ఎట్లా జయించాలంటే కానని టావు నందు జాడించిరనిచో విని పరిణామించవలేను. తిట్టరాని జగ ఎవడు అవమానం చేసినా తిట్టినా విని సంతోషించవలెను. అదేమి కారణం? అదేం కారణమయ్యా తిట్టే? కొసనిదే ఇవ్వనిదే వానికి సుఖమవునుగానుగాను. నువ్వేం ఇయ్యలేదు, ఏం తీసుకోలేదు, తిట్టి సంతోషించరిగా తిడుతున్నావు. వాని సంతోషం నువ్వు ఎందుకు భంగం చేస్తావు అంటాడు. అంటే నువ్వు ఎంత శాంతమవుతావు? అప్పుడు శాంతానికి మార్గం కోపం నుంచి కానని ఠావు నందు జాడించిరని విని పరిణామించవాలి. అదేమి కారణం అనేసి కొసనిదే ఇవ్వనిదే వానికి సుఖమవునుగానుగాను. అంటే ఇక్కడ తిట్టినవాడు తిట్టరాని జగల తిట్టిన అంటున్నా. అది కూడా అప్పుడు కూడా శాంతంగా ఉండాలి. శాంతో దాంత ప్రసన్నాత్మా ధ్యాయన్నేవం మహేశ్వరం అంటాడు శివగీతలో. దీక్ష ఎట్లా చేయాలంటే శాంతో దాంత, నీ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నీ శాంతంగా ఉండి ఏ దుఃఖం లేకుండా ధ్యానం చేయమని చెప్పాడు. ఎవరికి? రామునికి. అగస్త్యుడు. ఒక రోగస్తుడు
ఎవరికైతే మందు రుచించదో, మందు రుచించదు వానికి, రోగికి అన్నం రుచించదు. రుచించకున్నా అట్లే వాడు సేవిస్తాడు, వాని రోగం పోతుంది అని చెప్తాడు శివగీత. నా గృహాది వజాపత్యం కామక్రోధాది హితం నా రోచతే తస్య అంటే వారికి జ్ఞానం యొక్క. అంటే మీ సాధన ఎలా జరుగుతుంది గురుగారు? అంటే మీరు ఏం సాధన చేస్తుంటారు పొద్దుట నుంచి సాయంత్రం? ఆ శివుణ్ణి ఎలాగా మీరు ప్రత్యక్షం చేసుకున్నారు? నేను శివుని ఎప్పుడు నా దగ్గర రామని పిలవలే, ఏ దేవతను పిలవలే, నా కోరికలు నెరవేర్చమని అడగలే. నాకు ఒకటే నమ్మకం, నీ చిత్తశుద్ధి లేని శివ పూజలేలా బాండ శుద్ధి లేని పాకం, ఆత్మశుద్ధి లేని ఆచారం అది. నా బాడీని శుద్ధి పెట్టుకుంటా, వాళ్ళే వస్తారు. నేను వచ్చారా గురుగారు అలాగా? వస్తేనే కదా జరుగుతుంది. అంటే వచ్చినప్పుడు ఎలా గుర్తించారు మీరు వారిని? ఎదుటోళ్ళు చెప్తేనే నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఈ వయసులో ఈ కళ ఉంటుందని అనుకోరు మీరు. అంటే ఉండవచ్చు ఎక్కడనగా, అరుదే కదా, అవునా కదా? అంటే ముఖం అద్దం లాంటిది అంటారు. నీ ముఖం చూస్తేనే సుమారుగా తెలిసిపోతుంది. అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళంతా నేను మెడిసిన్లు ఇవ్వను ఎవరికి. ఇక్కడ కూర్చొని వాళ్ళు ఏ ఆపదలు వస్తారో కూర్చొని లేచే లోపటే సుమారు బారణ బాగా అవుతారు. అప్పుడు శివశక్తి ఉంది అని వాళ్ళు అనుకుంటారు, నేను అనుకుంటాను. ఇక దానికన్నా సాక్ష్యం ఏముంటుంది? ఈ ఎవరైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి, ఈ సాధన మార్గంలోకి వచ్చారో అందరు కూడా ఎవరైతే ఈ పరమాత్మలు ఉంటారో ఆ పరమాత్మను దర్శనం చేసుకోవాలి, ఆత్మ దర్శనం చేసుకోవాలని ఉంటుంది కదా, అలాంటిది మీకు ఎప్పుడు జరిగిందండి? ఈశ్వర సర్వభూతానాం, ప్రతి జీవరాశిలో కూడా పరమాత్మ ఉన్నాడనే కదా అర్థం. ఏదో త్రిశూలం పట్టుకొని ఆ విధంగా నాకు నమ్మకం లేదు. ఉండొచ్చు, నీ సంకల్పం బట్టి అట్లా కూడా దర్శనం ఇవ్వచ్చు. ఇప్పుడు కరెంట్ ఎట్లుంటాయంటే లైట్ ద్వారానే చూపించాలి, డైరెక్ట్ పట్టుకుంటే అవుట్, అంతే కదా. అట్లానే కరెంటు లాంటి శివుడు. ఇంకొకటి ఉపాసన విధి అంటాడు. ఉపాసన విధి అంటే జ్ఞానాంతరనంతరి సజాతి జ్ఞాన సంతతే సంపన్న దేవత ఆత్మాత్మ ఉపాసనముధీరితం. జ్ఞానాంతరనంతరిది సజాతీయ జ్ఞాన సంతతి అంటే మీరున్నారు, మీ నాయన, మీ తాత, మీ ముత్తాత, ఇంకో ముత్తాత ఎంతరో ఉంటారు. ఏ దేవతనైతే ఉపాసిస్తారో నువ్వు కూడా అదే ఉపాసించాలి. కొత్త దేవుడు వచ్చిందని ఉపాసించకూడదు అని శివుడు చెప్పాడు. నన్ను ఉపాసించమని ఆయన, నీ తరతరాలు వచ్చిన ఉపాసన మీరు కూడా చేయాలి. ఉపాసన అనేది శివగీతలు చెప్తా, భగవద్గీతలు కూడా చెప్తా. భగవద్గీత ఏమంటుంది? అనన్యాచింత ఎంతో మాం ఏ జన పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. అంటే వహామ్యం అంటే ఇక్కడ ఏమైందంటే నేను కాపాడుతాను. ఏం కాపాడుతావు? నువ్వు చేసిన పుణ్యం కాపాడుతావు, ఏడ తెగకుండా అంటాడు. అంటే కంటిన్యూ. ఇప్పుడు సపోజ్ మన సంసారం నువ్వు ఎక్కడున్నా పలాని తక్కువ ఉందని కనెక్షన్ అయితేనే ఉంటుంది. ఈడ బాగానే మునుగుతావు, కానీ ఇంటికాడ సమస్య కూడా నీకు తెలియకుండానే వస్తుంది. సంసారం చేసేవాడు ఏ ఆసనం మీద కూర్చొని వాడు సంసారం చేస్తాడు. వానికి రాత్రి లేదు, పగలు లేదు, ఆసనం లేదు, ఏం లేదు. అట్లాగనే ఉపాసన ఏడతేయకుండా ఎవరు చేస్తారో, నారాయణ అంటావా, నమశివాయ అంటావా, ఓం శ్రీ మాత్రే నమ అంటావా, ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సరతోముఖం రుస్వం విష్ణం భద్రం మృత్యోర్మృత్యుం నమహం నరసింహస్వామి అంటావా, రామ అంటావా, ఏదైనా గట్టిగా పట్టుకోవాలి. ఏ దేవునాను ఉపాసించు, గట్టిగా పట్టు. ఉపాసన అంటే ఏంది? కంటిన్యూ ధ్యానం చేయడం. శివగీతలు ఏం చెప్తున్నాడు? కోటి జన్మార్జితై పుణ్యై శివే భక్తి ప్రజాయతే ఇష్టాపూర్తాని కర్మాని తేనాచరతి మానవ.
కోటి జన్మల పుణ్యం ఉంటే కానీ శివ అనలేవు అంటాడు. రెండవది నీ కోరికలు నెరవేరాలంటే ఏం చేయాలి? శివార్పణ ధియా కామాన్ పరిత్యజ్య యథావిధి. శివార్పణ ధియా కామాన్, నీ మనసును శివుని గొప్ప చెప్పేయి. నీ మనసును శివ 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 అంటే ఏంది? దాన్ని ఉల్టా తిప్పితే ఏమవుతుంది? వశీకరణ. శివార్పణ దివాక అంటే శివుని తప్ప వేరే ఆలోచన నువ్వు ధ్యానం చేసినట్టయితే, ఉపాసన చేసినట్టయితే, అనుగ్రహాన్ శంభోర్ జాయతే సూదృడో నర. ఒక శివానుగ్రహం దొరికిందంటే తతోభీత అన్నాడు. అంటే దేవతలు కొంతమంది ఇబ్బంది పెట్టే దేవతలు ఉన్నారు కదా. సపోజ్ దేవతలు అంటే నవగ్రహాలను తీసుకుందాం. కొంతమంది గ్రామ దేవతలు అంటుంటారు. ఆయన అనుగ్రహం దొరికితే ఎవరిది? శివుంది. తతో భీత పలాయంతే విఘ్నవీత్వా సురేశ్వర. నీకు ఎవరైతే విఘ్నం కలిగిస్తే వాళ్ళు పరారైతారట. ఎవరిని? ఈ ఉపాసన పరం చూస్తే. అయితే తతో భీత పలాయంతే విఘ్నం హిత్వా సురేశ్వర. దేవతలు కూడా పరారైతారు. అంటే దయ్యాలు భూతాలు లెక్కలేవు, రోగాలు అసలు లెక్కలేవు. శివగీతలు అట్లా చెప్తాడు. ఉపాసన అంటే నీకు కంటిన్యూ శివాను నమశివాయను పర్వాలేదు, కానీ పొద్దుందాకా 7 గుళ్ళు తిరగకూడదు. తిరుగు కానీ శివనామే ఉండాలి. నువ్వు ఏ ఉపాసన చేయాలనుకున్నావో అది గట్టిగా చేయాలి. ఖచ్చితంగా నా అనుభవపూర్వకంగా ఆ ఉపాసన ఫలం పెరుగుతుంది. మరి ఎట్లనయ్యా మాకు వీలు కాదు అనే ఆలోచన కూడా వస్తుంది. దానికేం చెప్పినాడు? తిష్టత గచ్చత స్వపత జప్యౌ నారాయణ సదా అన్నాడు. శివ సదా అన్నాడు. అంటే కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు, కళలో కూడా అన్ని వేళల శివ అనవచ్చు. దానికి ఆసనం చెప్తాం మేము. ఆసనము నువ్వు కూర్చోకపో, నామానికి తప్పు లేదు, పూజకు తప్పు ఉంది. 2 పాయింట్లు. ఒక పూజ చేయాలంటే ఆచారం. నేను అందరికీ ఆచారం లేనిదే పెట్టుకోర్రా నాయన, అంతే కదా. మళ్ళీ ఒకడు వచ్చి నువ్వు దీపాలు ఎట్లా పెట్టినావు అనుకో, ఒక స్వామి వస్తాడు, దీపాలు అట్లా పెట్టొద్దామా, ఏ పనులు కావంటే వానికి ఏదో పని అయ్యి ఉండదు అప్పటి. అరే లేదంటే వాస్తు బాగాలేదంటాడు. అంటే అన్నిటికన్నా నామము నా అనుభవంలో గొప్పది. ఒక నాడికి 1,00,000 జపం అవసరం, బాగా గుర్తుపెట్టు. రెండోది 72,000 నాడులు ఉంటాయి. నాడులు వేరు, నరాలు వేరు. నాడులు వేరు, నరాలు. నాడుల ద్వారానే ఈ శరీరం ఆత్మ నడిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది సంతానం లేకుండా, లేదా పెళ్ళిళ్ళు లేట్ అయిపోయి, వివాహం దొరక, ఇవన్నీ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా గురుగారు. అలాంటి వాళ్ళు మరి ఏం చేయాలి వాళ్ళని? సంతానం లేదు అంటే శరీరం వీక్నెస్. శరీరం వీక్నెస్. సపోజ్ 11 గంటలు 12 గంటలు తింటారు, తినగానే మత్తు వస్తుంది. మత్తు వస్తేనే ఇటువంటి దానికి వదులుతారు. మనం పాలు తోడేస్తే పెరుగు ఎట్లయితుందో, పండరాని టైంలో పంతే ఈ శరీరంలో అంతా గడ్డలు కట్టిపోతుంది. కాబట్టి శరీరాన్ని గట్టి చేసుకోవడం మార్గం ఫస్ట్. అయితే మా దగ్గర ఇంకోటి చేస్తాం మేము. చిన్నప్పటి నుంచి పేగులు శుభ్రం చేస్తలేము. ఇక్కడ ఎన్నో రకాలుగా అడుగుతున్నాం, కానీ లోపల కడగడానికే వీలు లేదు. ఆ లోపల కడిగే మార్గం నా దగ్గర ఉంది. ఆ లోపల అంతా శరీరం శుద్ధి చేసి క్లీన్ అయిపోతే వాళ్ళకు కూడా సంతానం అవుతుంది. మీరు ఏం చదువుకోలేదంటారు, అలాంటిది మీరు శ్రీ శివగీత తత్వచింతామణి అని దీనికి వ్యాఖ్యానం రాశారు. అంటే శివగీత ఏదైతే ఉన్నదో ఆ శివగీతకి వ్యాఖ్యానం రాశారు. మళ్ళీ ఈ వ్యాఖ్యానం రాసి దీన్ని గ్రంథంగా తీసుకొచ్చారు. అలాగే దీనికోసం మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకొచ్చి ప్రపంచం మొత్తం తెలిసినటువంటి నాయకులు అలాంటి వారిని తీసుకొచ్చి దాన్ని పాడించి అందరికీ ఇచ్చారు. అంటే ఏంటి దీని వెనకాల జరిగినటువంటి చరిత్ర? ఇదంతా శివమాయనే చెప్తారు. అంటే ఇంత వ్యాఖ్యానం రాసేటప్పుడు మరి మీకు ఎలా రాశారు వ్యాఖ్యానం?
నాకు రాయనీకి రాదు ఇప్పుడు కూడా. ఉమ్, నీలాంటి వాడు దొరికితే ఉమ్, ఆయనను పట్టుకొని నేను చెప్తా ఉంటే చెప్పనీకి వస్తుంది, ఉమ్, రాయనీకి రాదు. ఉమ్, ఇప్పుడు ఈ కొత్త గ్రంథం రాయాలంటే ఒకటి రావాల గణపతి ఉమ్. చెప్తా. అంటే ఈ వ్యాఖ్యానం రాసేటప్పుడు అంటే మీరు వేరే చోట నుంచి తీసుకుని రాశారా, మీ మనసులోకి వచ్చిందే రాశారా అని? శివుడు చెప్పింది వేదవ్యాసులే అందులో ఉంది. ఉమ్, ఇలా పద్మపురాణ అంతర్గత వేదవ్యాసుడు రాసింది ఇది కూడా, ఉమ్, వేరే వాళ్ళు రాయడానికి లేదు. ఉమ్, అంటే మనం పుట్టించిన గ్రంథం కాదు. త్రేతాయుగంలో ఉమ్, అది ఒకరి ద్వారా రామునికి ఉపదేశం జరిగింది. ఉమ్, దాని తర్వాత కుమారస్వామికి ఉమ్, సనక సనాదులు అని నలుగురు ఉంటారు, ఉమ్. వాళ్ళ ద్వారా మళ్ళీ వాళ్ళే శౌనకాది మునుల సౌరకండి మహామండలి. అది దాని ద్వారా అట్లా. ఉమ్. అంటే దెయ్యాలతో బావి తవ్వించానన్నారు కదా, ఎలా చేశారు అది? ఒంటి మీదకి వచ్చినాక ఆ, తోడరా అంటే నేను చెప్పినట్టు వింటారు. ఆ, పోలీసు వాడు చెప్తే దొంగ వేసింటాడు ఉమ్. అట్లా. మరి ఆ తర్వాత వాళ్ళు బాగొట్టిన మళ్ళీ తిరిగి రాలేదా వాళ్ళ మీదకండి? రారు సార్ దేవుని దేవాల వరం ఇచ్చి. ఉమ్, దయ్యం బాగా చేయకపోతేనే సింగరాయ కొండల ఆశ్రమం ఏర్పడి, ఉమ్, ఒక దయ్యాన్ని బాగా చేయకపోతేనే ఉమ్, ఆ ఊర ఆ పెద్ద ఫేమస్ దయ్యం అది. ఉమ్. దెయ్యాల్లో ఫేమస్ కూడా ఉంటాయి. ఆ, మనుషుల్లో ఎట్లా ఉంటారో అలా ఉంటారు. ఆ, అంటే నేను ఏం చేసేవాడిని అంటే ఒక పవర్ఫుల్ దయ్యంతో చిన్న చిన్న దయాలు పడగొట్టి లాస్ట్కు దాన్ని పడగొట్టి అన్ని దయాల కాడ నేను ఉండదు. ఉమ్, అందులో పవర్ఫుల్ దయాన్ని వసూలు చేసుకుంటా బుడ్డ దయాలు అది పడగొడుతుంది ఉమ్, లాస్ట్కు. చాలా జరిగినాయి. అంటే వశీకరణ మంత్రాలు కూడా మీకు వచ్చు? అదే శివనే ఇక. ఉమ్, వశీకరణం అనేది మంత్రశాస్త్రంలో ఏముందంటే వశీకరణ విషయంలో ఉమ్, ఉత్తముల యందు పారదు అన్నాడు. ఉత్తమ స్త్రీల కానీ ఉత్తమ పురుషుల యందు ప్రయోగాలు పారవు. ఉమ్. అంటే ఎవరన్నా ఇలా మామే ప్రయోగం జరిగింది అవన్నీ మనకు కనపడదు, అది గ్యారెంటీ. అంటే మీరు ఏమన్నా మందులు కూడా ఏమన్నా ఇస్తారా గురుగారు ఏంటి? ఇవ్వరండి మందులు, నాకు తెలియవు. ఒకటి ప్రసాదం కామాఖ్య పోయినప్పుడు ఒకటి ప్రసాదం ఉమ్, అక్కడ మందు లేక ఉంటుంది కానీ మందు కాదు అది. ఉమ్, కానీ వారం రోజుల 99% రిలీఫ్ అయిపోతుంది. ఉమ్. 99 కామాఖ్యకి ఎలా వెళ్ళారు మీరు? నడుచుకుంటా. ఎక్కడి నుంచి అండి? ఇక్కడికే ఎన్ని వందల కిలోమీటర్లు అది? 2500. ఆ, షార్ట్ కట్లే ఏమన్నా 200 తగ్గిందేమో తెలియదు. ఆడ ఇట్లా అంటారు కదా, ఉమ్, ఉమ్, ఉమ్. అందాది అంటున్నది ఎంత తగ్గిందో మనకు తెలియదు. అంటే ఎందుకు వెళ్ళారు గురుగారు మీరు కామాఖ్య? పోవాలని పోలేదు, ఉమ్, నాకు ఆమె పేరు కూడా తెలియదు. ఉమ్, ఓ సుమన్ అని ఒక ఆయన ఉన్నాడు శిష్యుడు, ఉమ్, ఇక ఇట్లా పోదాం అని అన్నారు. ఇక వెళ్ళాక చాలామంది వెనుకకు వచ్చినారు, 20-30 మంది నాగ్పూర్ దాకా వచ్చినారు. ఉమ్, అవతల ఇక కాళ్ళు ఇంతలా వస్తే ఆడికి వెళ్ళి ఒక్కడికి పోయి అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది? ఈ పాదయాత్ర జరిగింది. ఉమ్, కాకపోతే వాళ్ళు పీఠాధిపతి అని చెప్పి అన్ని పూజల కాడ కూర్చోబెట్టారు. అక్కడి నుంచి మీరు ఎలాంటి శక్తిని పొందారని, అంటే అమ్మవారు మీకు ఎలాంటి శక్తులు ఇచ్చింది మాకు తెలియకుండా రహస్యంగా లోపల పెట్టుకున్నారు కదా, చెప్పండి. ఉమ్, ఎలాంటి శక్తి అంటే నాకు పోకముందైనా పోయినాక అయినా ఉమ్, అందరి దేవత నాకు అనుకూలంగా ఉన్నారు. ఒక దేవత వ్యతిరేకం, ఉమ్, ఒక దేవత అనుకూలం అనేది లేదు. లేదు. ఉమ్, అది మా గురువు చెప్పిన రహస్యం. కొన్ని చెప్పకూడదు అనుకో, ఉమ్, అందరు మన మాట ఎందుకు వింటారు? ఉమ్, అందరి దేవతల దగ్గర పోతే ఉమ్, ఎందుకు ప్రతి గుడికాడ మర్యాదలు జరిగినాయి. ఉమ్. కానీ ఈ శివ ఉపాసన ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది అంటారు కదా గురుగారు, మీకు కోపాన్ని ఎలా కంట్రోల్ చేశారు? మీరు చెప్పేది అక్షర సత్యం. ఉమ్, దానికి భగవద్గీతలో ఒక వాక్యం ఉంది, ఉమ్, జ్ఞానాగ్ని కర్మ దగ్ధారం. అంటే జ్ఞానం చేత కర్మలు కాలిపోతాయి అంట. ఉమ్, జ్ఞానం పెరిగిన కొద్దిగా తప్పకుండా శాంతికి వస్తాడు మనిషి. జ్ఞానం లేని వాళ్ళు ఉపాసన చేస్తే వాళ్ళ కోపం ఎక్కువ వస్తుంది. ఉమ్, వానికి ఏమవుతుందంటే నేను అమ్మవారిని, నా మీద అమ్మవారు ఉంది ఉమ్, అని ఒక ఫేస్లో రీడింగ్ కనబడుతుంది. ఉమ్, జ్ఞానం ఉన్నవానికి అది రాదు. ఉమ్, భగవద్గీతలో ఇంకో శ్లోకం ఉంది, నా బుద్ధి భేదం అజ్ఞానం కర్మ సంగినాం, అజ్ఞానులకు బోధించరాదు, ఉమ్,
నువ్వు ఆచరణ మానుకోరాదు, నీ ఆచరణ చూసి వాడు మారాదు. ఉమ్, జ్ఞానం పెరిగితే ఉమ్, వానికి శాంతి వస్తుంది. ఉమ్, అందుకే చెప్పినాడు, శాంతో దాంత ప్రసన్నాత్మ ఉమ్, ధ్యాయన్నేవ మహేశ్వరం అని అగస్తుడు రాముడు చెప్పాడు. ఉమ్, ఆయన సీత పోయి బాధపడుతున్నాడు, నువ్వు ఏడవకుండా ఉండాలి, ఉమ్. నీ జ్ఞానేంద్రియాలు శాంతి పొందాలి, కర్మేంద్రియాలు శాంతి పొందాలి. ఉమ్, ఒక భార్య కోల్పోయినోడు దుఃఖంలో ఉన్నప్పుడు కూడా స్మైల్గా పూజ చేయాలని చెప్పాడు. ఉమ్, పూజ చేసేవాళ్ళు ఎవరైనా కోపంతో కానీ విచారణతో కానీ చేయకూడదు. ఉమ్, ఆనందరూపుడైన పరమాత్మకు ఆనందంగానే చేయాలి. ఆ. నాకు తెలిసింది, ఈ పెద్ద రహస్యం ఇది. నిజమంటారా కాదు. నాకేదో కష్టం వచ్చింది దేవుడు ఏడుచుకుంటే చేయకూడదు, రూల్ అది. ఉమ్, రాముడు చేసి చూపించినాడు కాబట్టి ఉమ్, ఆదర్శ పురుషుడు మనకు ఆ, చెప్తున్నాడు. శాంతో దాంత ప్రసన్నాత్మ అంటే నీ ఆత్మ ప్రసన్నంగా ఉండాలి. ఉమ్, మరి ఆయన జగలో మనం అలా చేస్తామా? ఉమ్, ఏం కోల్పోకపోతే ఉంటుందేమో, కోల్పోయింది కదా. ఆ, అప్పుడైనా ప్రసన్న ధ్యాయన్నేమో మహేశ్వరం. శివుని ఎవడైతే పూజిస్తాడో ఉమ్, శాంతంగా పూజించాలి, ఉమ్, కోపం ఉండరాదు. ఉమ్, కొంతమంది ఉన్నారు మీరు అన్నట్టు, ఉమ్, వాళ్ళ అజ్ఞానం ఉంటుందేమో, నా అభిప్రాయం. ఇప్పుడు సుత్త దెబ్బలు తినకపోతే బంగారు కాదు. ఉమ్, కాబట్టి ఏదో ఆయన శివతాండం చూసి అనుకుంటారేమో రుద్రుడు అని, కానీ అది పాడింది ఎవరు? రావణాసుడు. ఉమ్, రావణాసుడు వాడిన దానికి ఈయన ఎగిరినట్టు మనకు అక్కడక్కడ కమ్. ఉమ్, అవునా? మా స్వయంగా ఎగిరినాడు ఆయన. ఉమ్, రావణాసుడు మాటలకు ఆయన ఎగురుతాడా? ఉమ్, అది ఎంతవరకు నిజం నాకు తెలియదు, కానీ ఉమ్. శాంతంగానే ఉండాలి. మీకు మొదట్లో వచ్చేదండి కోపం వచ్చేదా మీకు మొదట? కొద్దిగా వచ్చి కోపంతోనే పుట్టినా. ఒక రకంగా కోపం ఉండేది. ఎప్పుడైతే శివగీత రాసిద్దాం కోపం శూన్యమైంది. శివగీత వల్ల నేను తరించిన సార్ లాస్ట్ మాట, ఇంకా తరింపజేయాలని. ఇప్పుడు మీరు శివగీత ఏదైతే ఈ బాలసుబ్రహ్మణ్యం గారితో పాటించారో అది ఇప్పుడు అందరికీ చూపించవచ్చండి? అందరూ వినొచ్చా? అది మామూలుగా అన్ని ఛానల్లో పెట్టుకోవచ్చు, వాళ్ళు వినొచ్చా? పెడితే సంతోషిస్తాం. అందరికీ తెలుస్తుంది కదా అందరికీ. తెలియనికరే సార్, దీని కొరకు ఆదాయం కొరకు అయితే కాదు. దేవుని దయ వల్ల కూర్చొని తినే శక్తి ఉంది. ఇట్లానే శక్తి అయితే లేదు, ఇట్లానే ఉంది. దీన్ని సంపాదించాలని చేయలేదు సార్, అది సత్యం. రామాయ ప్రతిబోధితాం భగవతా రుద్రేణ యా వై స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా వింధ్యాటవీ ప్రాంగణే లంకాధిష్ఠిత రావణాద్యసుర సంహారాధిశక్తి ప్రదాం భక్త్యైకాగ్రత సాధకత్వ శివగీతాఖ్యాం స్మరామ్యన్వహం శివగీతాఖ్యాం స్మరామ్యన్వహం. ఓం శ్రీ శివగీతా తత్వచింతామణ్యై నమః. ఓం శ్రీ శివగీతా తత్వచింతామణ్యై నమః. ఓం శ్రీ శివగీతా తత్వచింతామణ్యై నమః. ఇప్పుడు మీరు ఆశ్రమం ఎందుకు దీన్ని మళ్ళీ కడుతున్నారు గురుగారు? దేనికోసం? అది మామూలుగా రేకులతో దాంతో ఉండే ప్లాట్ తీసుకున్నా. కర్నూలులో 2 ఇండ్లు ఉండే, అవి అమ్మీడ తీసుకున్నా. అంటే యోగా ప్రాణాయామం అవన్నీ నేర్పుతారా గురుగారు మీరు? అన్నీ వచ్చు నాకైతే. నేర్చుకుంటా అని శ్రద్ధ ఉంటే నేర్పిస్తాను. దానికి ఏం ఫీజు గీసు ఏముండదు. మీరు ఎక్కడ నేర్చుకున్నారు గురుగారు? మీకు చెప్తే కదా మహబూబ్నగర్ రామయ్య గారు అని, వారు నేర్పించారు మీకు. అంటే ఎందుకు అన్ని జిల్లాలు కవర్ చేశారు మీరు ఒక చోట లేకుండా? నేను ఎక్కువ తిరగలేదు సార్. కర్నూలులో ఉన్నారు, మహబూబ్నగర్లో ఉన్నారు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు సింగరాయకొండలో ఒకరి బాగా చేయకపోతే ఆ ఆశ్రమం పెట్టిర్రు. నేను మళ్ళీ పోతలేను.
చిల్లరు రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తం జడును ఒరే ఒరే అనేది ఒకటి మనసులో పడ్డది. కాబట్టి నేను ఎక్కడ తిరుగుతాను. ఉన్న దగ్గర సాధన బాగా జరుగుతుంది సార్. కడప దాడితే ఆచారం నడవదు. మరి సాధన చేయాలంటే ఒక దగ్గరే ఉండాలి. ఈ మనిషి పుట్టినప్పటి నుంచి పోయేంత వరకు ఆ మోక్షం పొందేంత వరకు ఉండేది ఏమన్నా తత్వం మీకు ఎప్పుడు ఏమన్నా పాఠాల రూపంలో అలా గుర్తుంటుందా మీకు? నాకు పాఠాలు రావు, తత్వాలు చెప్తారు. ఇట్లే జ్ఞానం చెప్తా. ఇప్పుడు భగవద్గీతలో ఉంది, యం యం వాపి స్మరన్ భావం తజతంతే కలేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. నీ ఆఖరి క్షణంలో నీకు ఏ భావన ఉంటుందో అదే జన్మ వస్తుంది అని చెప్తున్నాడు. భగవద్గీత శివగీత తేడా చెప్తా మీకు. అది ధర్మం గురించి ప్రచారం చేసి ఏది భగవద్గీత. ఇది అథాతత్సం ప్రవక్ష్యామి శుద్ధ కైవల్య ముక్తిదం అనుగ్రహాన్ మహేశస్య భవదుఃఖస భేషజం. ఇది సంసారానికి మందు లాంటిది అంటున్నాడు. ఏది శివగీత. సంసార ఉద్ధరణకు, కుటుంబాల ఉద్ధరణకు అంటే ఒక రకంగా డాక్టర్ లాంటి బుక్ ఇది. వీరశైవ లింగాయత్ ఏంటి దీని చరిత్ర ఏంటండి? వీరశైవ లింగాయత్ అంటే సార్ కొలంపేకలో రేణుకాచార్యులు లింగం నుంచి ఉద్భవించారు. ఇట్లా 5 జగద్గురువులు ఉన్నారు. కొలంపేకల జగద్గురు పేరు రంభాపురి. ఇప్పుడు శిర్షాను పీఠాధిపతి ఉన్నాడు. కానీ రేణుకాచార్యులు ఏం చేశారంటే ఆయన అగస్తునికి బోధించాడు పోయి. ఈయన ఎక్కడ పుట్టిదేడా కొలంపేక అంటే తెలుసా? కొలంపాక తెలుసా? ఆలేరు దగ్గర ఉంటాడు. ఆయన అగస్తునికి పోయి బోధించాడు. అది మనం బాగా ఆలోచించాలి. రంభాపూర్లో ఉన్నాడు, పీఠం పెట్టుకున్నాడు కొలంపేక ఆయన. మరి అగస్తుని దగ్గర పోయి బోధించాడంటే దానిని అర్థం చేసుకుంటాడు. ఆయనకు ఎవరు దొరకగా అగస్తుని దగ్గర పోయినాడు. అందులో ఏముందంటే గురువు సంపూర్ణుడు కాదు, శిష్యుని దగ్గర ఏమన్నా ఉంటే గ్రహించవలను. గురువు సంపూర్ణుడు కాదు, శిష్యుని దగ్గర విశేషం ఏమంటే తీసుకోవాలన్నాడు. అంత మాత్రం ఆయన గురువు కాదు. ప్రజల దగ్గర నీకు తెలియనేమంటే గ్రహించాలన్నాడు. అదే నా సిద్ధాంతం. వీరశైవ లింగాయత్ అనేది ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలోనే పుట్టింది. కర్ణాటకలో లింగాయత్ వేరే. లింగాయత్ అంటే మీరు కూడా కావచ్చు సార్. ఇప్పుడు మా దగ్గర వచ్చి నువ్వు లింగం వేసుకుంటే లింగాయత్ అంటారు. ఇది అందరికి వేస్తారండి, ఎవరు అడిగితే వాళ్ళకి వేస్తారు. కర్ణాటక బసవేశ్వరుడు చేసిన పనే అది. ఎవరు లింగం అనుకుంటే లింగం వేసుకుంటే మనకు భోజనం ఉద్యోగం అన్నీ. ఇట్లా వీరశైవ లింగాయత్ అంటే మేము పుట్టిందే తల్లి కడుపులు ఉన్నప్పుడే లింగం, తల్లికి లింగం కడతారు మాకు కట్టినట్టు. మళ్ళీ పుట్టగానే 3 రోజులకు కడతారు. మళ్ళీ పెళ్ళి అప్పుడు కూడా చేస్తారు. ఇక సచ్చినాక లోపల ఉండే లింగాన్ని నోట్లో పెడతారు. దీని లోపల లింగం ఉంటే దాన్ని లోపల పెట్టేస్తారు. నోట్లో పెట్టేస్తారు, లేకపోతే చేతిలో పెడతారు. మాకు సృష్టి లేదు. అంటే 9 రోజులు ఏదో నామకేవా చేస్తారు, కానీ మాకు సృష్టి గిష్టి అక్కడ ఫీడింగ్ ఉంటే కూడా ఇక్కడ వండుకొని తినవచ్చు. శివభక్తులం కాబట్టి. ఆయన ఉండేది ఆనే కదా శ్మశానం. సచిన వాళ్ళంతా మా దగ్గరికి వస్తారు. అట్లా ఏదైనా ఒక మంత్రాన్ని గట్టిగా పట్టుకొని ఈ మంత్రాన్ని అందరికీ నేను ఉపదేశిస్తే అందరి జీవితాలు బాగుపడతాయని ఏదైనా మంత్రం ఉందా గురువు? ఇప్పుడు ఎవరు వండినా ఆకలి అయితే ఆకలి తీరుతుంది, అందులో డౌట్ లేదు. అంటే ఆకలి అయినోనికి ఆకలి తీరుతుంది. ఆకలి కానీ కొడితే రుచి కొట్టదు. ఆకలి నాకు ఉపదేశం కావాలనుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళకు సిద్ధిస్తుంది. మీరే ఉన్నారు, స్వామి ఇంత పెద్దగా అయినాడు, ఇంత మంచిగా అయినాడు, ఆయన దగ్గర ఉపదేశం తీసుకుంటే బాగుంటుందేమో అని నీకు ఆకలి పుట్టింది అనుకో, నేను ఏం చెప్తే అదే నమ్మాలి. ఒక గురువు దగ్గర పోయినాక రెండో గురువు దగ్గర వాడు చెప్పే సూత్రం వేరే ఉంటుంది, నేను చెప్పే సూత్రం వేరే ఉంటుంది. ఇద్దరి మధ్య నువ్వు ఆగమవుతావు. రెండోది ఏమవుతుంది అంటే గురువు చేసిన పాపం శిష్యుడికి తగులుతుంది, శిష్యుడు చేసిన పాపం గురువు తగులుతుంది. కాబట్టి నేను ఎవరికి ఇవ్వను. గురువు అంటే అక్కడ విశేషం ఏం లేదు. గురువు అంటే మార్గం చూపించు.
దేవుని దగ్గర పోవాలా, మార్గం చూపించాలి. దైవశక్తి ఎట్లా రావాలో మార్గం చూపించాలి. దైవశక్తి మీకు ఎట్లా వస్తుందో మీకు అనుభవపూర్వకంగా చూపిస్తాం. అనుభవపూర్వకంగా అంటే నాకు వచ్చిందని తెలుసుకోవాలి, వాళ్ళకే తెలియాలి. ఆహా, మీకు మా ముందరనే రుజువు చేస్తాం వచ్చిందని. అంతవరకు క్లాస్ ఉంటుంది. దైవశక్తి నీకు వచ్చిందా లేదా నీకు అర్థం కావాలి. అర్థమైతే ఇంకా ఎక్కువ చేసుకుంటాం. ఇప్పుడు 100 రూపాయలు పెట్టినావు సార్, 10 రూపాయలు వచ్చిందో నీకు తెలియలేదు, అప్పుడు 1000 పెడతావు, 4000 పెడతావు, 10,000 రాకపోతే ఎట్లా పెడతావు? అంటే ఏది చేసినా స్వార్థం ఉండాలి కానీ ఆశ ఉండాలి కానీ దురాశ ఉండాలి. దైవశక్తి అనేది ఇంకా చెప్పాలంటే దైవశక్తితోనే పుట్టాడు మానవుడు. వాని ధర్మం పుట్టుకతోనే స్టార్ట్ అయింది. పుట్టుకతోనే ఎట్లా స్టార్ట్ అయ్యిందా అంటే వాడు పుట్టంగానే వాని ధర్మం ఏముందంటే ఏడవాలి. ఏడవపోతే వానికి కలి నీళ్ళు అదేదో చేస్తారు మనగా, అవునా? అంటే ఒకవేళ ఏడవలేదు వానికి ఏదో రకరకాల వైద్యం చేస్తారు. పుట్టినప్పుడు ఎవడైతే బాగా ఏడుస్తాడో, మంచిగా ఎక్కిలి వాటి ఏడుస్తాడో వాడు మహానుభావుడు అవుతాడు. రాసి మరి ఏడిస్తేనే అయిపోలేదు, తల్లిపాలు తాగాల, తర్వాత మూత్రం పోవాలా, నిద్ర పోవాలా, ఇవన్నీ ధర్మాలు అంటాడు. మానవ ధర్మం ఎక్కడి నుంచి స్టార్ట్ అంటే పుట్టుకతోనే స్టార్ట్. కిం కరోతి అంటాడు. కిం అంటే ఏంది 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 అంటాడు. అంటే అప్పుడు ఏమవుతుంది మనకు? దాని తర్వాత బోల్ర పడాలా, తప్పుడు అడుగులు వేయాలా, పలకాల, అమ్మ అనాలా, అయ్య అనాలా, దాని తర్వాత స్కూల్ పోవాలా. మొదలు ఎవరు చేసిరు వానికి సేవ అంటే తల్లి చేసింది. పెంచకము తండ్రి యొక్క శక్తితో పెరుగుతాడు. ఆడికెళ్ళి వాడు చదువుకోవాలా, ఉద్యోగం చేయాలి, పెళ్లి చేయాలి, ఇవన్నీ ధర్మాలే. సంఘంలో ఎట్లా తిరగాలి అనేది ధర్మమే. మనకు భగవంతుడు చెప్పారు, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. సంఘానికి వ్యతిరేకం పోతే కష్టమవుతుంది, ధర్మానికి వ్యతిరేకంగా పోతే కష్టమవుతుంది. సుఖంచనా వినా ధర్మం. ప్రతి జీవి కూడా ధర్మం లేకుంటే సుఖపడదని ఉంది. ఇప్పుడు ఆవు ఉంటుంది, గడ్డే తినాలా, మన దాకా వంట చేయాలంటే ఇక ధర్మం పక్కకు పోయా. మరి గడ్డి తినాల్సిందే, నువ్వు పాలు తాగాల్సిందే, ఏ తినట్టు అది తినాలా. ఇప్పుడు మీ దగ్గర వచ్చిన వాళ్ళు ఏదైనా సాధన తీసుకుని వాళ్ళ సాధన చేయాలంటే ఏమైనా నియమాలు పెడతారండి? నియమాలు పెట్టేది ఒక దీక్ష వరకు పెడతాం. దీక్ష అంటే సపోజ్ మీకు షుగర్ ఉంది, 3 నెలలు పెడతాం, షుగర్ మొత్తం పోతుంది, ఎప్పటిలాగా వచ్చాడు. చాలా సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఊపిరున్నంత వరకు నాతో ఏది చేయాలని నేను డిసైడ్. మీరు ఎప్పుడు వచ్చినా పలుకుతా, ఎప్పుడు పిలిచినా వస్తా. లోకానికి మంచి జరిగేది ఏదైనా నేను చేస్తా. శ్రీ సన్నిధి ఛానల్ వారికి, మరి ఇది వినే ప్రజలకు దేవతల నుంచి మీకు ఆశీర్వాదం జరగాలని, నా ఆశీర్వాదాలు కూడా జరగాలని సంపూర్ణంగా కోరుతూ, మరి ఇది భూమండలం మొత్తం శివగీత పోవాలని నా కోరిక. ఈ శివగీత వల్ల ఎంతవరకు నాకు తెలిసింది చెప్పడం, కాబట్టి వీలైనంత వరకు ఇంకా నేను మంచి చేసేది ఉంటే హౌస్ పెంచాలని నా ఆశ. అగస్త్యుల వారు త్రేతాయుగంలో రామచంద్రుడికి అందించినటువంటి శివగీతని ఈ రోజున మనందరి మధ్యలోకి మరింతగా విస్తృతంగా ప్రచారం కల్పించి, ఎవరైతే సంసారంలో ఉంటూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఎలాంటి బాధలు లేకుండా ఆ దైవానికి దగ్గరగా అవ్వాలి అంటే శివగీత అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలియజేస్తున్నారు గురుగారు. మరి ఇంత గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చారు. అలాగే వారి ద్వారా వ్యాఖ్యానించబడినటువంటి ఈ శివగీత ఏదైతే ఉన్నదో దీన్ని గానగంధర్వులు బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించారు. మరి అవన్నీ కూడా మనం వినొచ్చు. అలాగే ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి గురుదేవులు శివశ్రీ సోమేశ్వర స్వామి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.